నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అగ్రరాజ్యానికి అసలు సిసలైన సినిమా కనిపిస్తోందా? అమెరికా అంచనా తప్పిందా? ఇరాన్తో పెట్టుకున్న వైరం ఇప్పుడు ట్రంప్ మెడకు చుట్టుకుంటోందా? ఆ దేశ ఆయుధాగారం ఖాళీ అవుతోందా అంటే అవునని అంటున్నారు అమెరికా రక్షణ శాఖ నిపుణులు. పశ్చిమాసియా యుద్ధంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన అమెరికా ఇప్పుడు ఉనికిని కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతోంది. ట్రంప్కు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ముందుకెళ్తే చైనా, వెనక్కొస్తే ఇరాన్తో అమెరికా ప్రెసిడెంట్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇరాన్తో యుద్ధం వల్ల అమెరికాకు ఊహించిన దానికంటే ఎక్కువ నష్టమే వాటిల్లుతోంది. ఇప్పటికే అగ్రరాజ్య క్షిపణి నిల్వలు భారీగా తగ్గిపోతున్నాయి. ఇతర ప్రాంతాల్లో మోహరించిన సైన్యాన్ని పశ్చిమాసియాకు తరలిస్తుండటంతో వాషింగ్టన్కు పెను ముప్పు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తైవాన్ ఆక్రమణపై కన్నేసింది డ్రాగన్. ఇండో పసిఫిక్ ప్రాంతంలోని తమ సైనిక సామర్థ్యాలను పశ్చిమాసియాలో వృధా చేయడం అమెరికన్లలో ఆందోళన కలిగిస్తోంది. సొంత దేశంలోనూ ట్రంప్ తీరుపై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురవుతోంది. మిడిల్ ఈస్ట్ వార్ నుంచి ఉన్నట్టుండి అమెరికా వెనక్కి తగ్గే అవకాశం కనిపించట్లేదు. దీంతో తాను సృష్టించిన యుద్ధంలో తానే ఇరుక్కున్నట్టయింది డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి. ఇరాన్తో యుద్ధం అంటే ఆషామాషి అనుకున్న అమెరికాకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. తన క్షిపణి నిల్వలు కర్పూర హారతిలా కరిగిపోతున్నాయి. దేశ క్షిపణులు ఖాళీ అవుతున్నాయి అంటూ యుఎస్ ఇండో పసిఫిక్ కమాండర్ అడ్మిరల్ శామ్యూల్ పాపారో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టెహ్రాన్ ఎదుర్కోవడానికే అమెరికా రోజుకు $1 బిలియన్ తగలేస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో చైనా నుంచి పొంచి ఉన్న ముప్పు గురించి ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో చైనాతో యుద్ధం ఎదురైతే క్షిపణుల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇరాన్తో యుద్ధం కారణంగా క్షిపణి నిల్వలు వేగంగా తరిగిపోతున్నాయన్నారు శామ్యూల్. ఒకవైపు ఇరాన్తో అమెరికా కుస్తీ పడుతుంటే మరోవైపు డ్రాగన్ కంట్రీ నెమ్మదిగా పావులు కదుపుతోంది. తైవాన్ను కబళించాలని చూస్తున్న జిన్పింగ్కు అమెరికా బలహీనత ఓ సువర్ణ అవకాశంగా కనిపిస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉండాల్సిన అమెరికా రక్షణ కవచానికి చిల్లులు పడుతున్నాయి. జపాన్లోని యుఎస్ మెరైన్ కోర్ యూనిట్ను పశ్చిమాసియాకు తరలించారు. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ యుద్ధ నౌక కూడా పశ్చిమాసియాలోనే విధులు నిర్వర్తిస్తోంది. ఇలా అమెరికాకు చెందిన మెరైన్ యూనిట్లు, యుద్ధ నౌకలు అన్నీ మిడిల్ ఈస్ట్కు తరలిపోయాయి. దీంతో పసిఫిక్ రీజియన్లో చైనాను అడ్డుకునే నాథుడే లేడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అమెరికా కాంగ్రెస్ కమిటీ విచారణలో సెనేటర్ రిచర్డ్ బ్లూమెంథల్ సంచలన నిజాలు బయటపెట్టారు. మన సైనిక సామర్థ్యం క్షీణిస్తోంది, మన క్షిపణులు కరిగిపోతున్నాయన్నారు రిచర్డ్. చైనా వద్ద అపారమైన ఆయుధ సంపత్తి ఉంది. ఇలాంటి సమయంలో మనం ఇరాన్ ట్రాప్లో ఇరుక్కుపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆయన ప్రశ్నలు సంధించారు. మిత్ర దేశాలైన ఇజ్రాయెల్, జపాన్, ఫిలిప్పైన్స్ రక్షణ కోసం అమెరికా గాల్లోకి క్షిపణులు ప్రయోగిస్తోందన్నారు. రేపు బీజింగ్తో యుద్ధం వస్తే అమెరికా దగ్గర ఆయుధాలు మిగిలుంటాయా అనేటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. శత్రువును అగ్రరాజ్యం తక్కువగా అంచనా వేసిందా, లేదంటే తాను సృష్టించిన యుద్ధంలో తానే బందీ అయిపోయిందా అనేది రానున్న